ఈరోజు మనం అనుకున్న విషయం చాలా రోజుల నుంచి ఈ ఒబెసిటీకి సంబంధించి ఎంతో కొంత నేర్చుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఒబెసిటీ ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతుంది మనకి, దీనివల్ల ఏంటి పరిస్థితి, ఏంటి మనకన్నా మార్పు అవసరం ఉందా? స్క్రీన్ వస్తుందండి సార్? థ్యాంక్ యూ. ప్రోగ్రాంలోకి వద్దాం. చాలా కొంచెం హార్డ్గా ఉండే విషయాలు మాట్లాడినా దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోండి. మంచి జరగాలని కోరుకుంటున్న టీం అందరికి థ్యాంక్ యూ. అందరికి విష్ యూ వెల్త్. చూడండి, మనకి ఎక్కువ ఇబ్బందులు తెచ్చే విషయం ఏంటంటే అధిక బరువు. ఇది ఇండియాలో దాదాపుగా ప్రతి 8 మందిలోంచి ఒకరు వస్తున్నారు. ప్రతి 8 మంది 7 యావరేజ్గా 8 నుంచి 7 మందిలోంచి ఒకరు వస్తున్నారు ఒబెసిటీ, ఓవర్ ఒబెసిటీకి. నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఎవ్రీ 5 to 6 మెంబర్లో ఒకరు ఓవర్ వెయిట్. ఒబెసిటీ ఓవర్ వెయిట్ డిఫరెన్స్ తెలుసుకోండి. ఒబెసిటీ అంటే ఆల్రెడీ రిస్క్ జోన్లో పడిపోవడము. ఓవర్ వెయిట్ కొంచెం బెటర్గా బరువు తగ్గించుకోదగ్గ బరువు ఉండడం. దీన్ని ఎట్లా కొలుస్తారు? మీకు రేపటి నుంచి ఇదొక యుద్ధం కావాలి, ఖచ్చితంగా ఇదొక రోజు పాటించే ఆచరణ కావాలి. దానికోసం అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఒక్కొక్కరికి ఈ సెషన్ మళ్ళీ షేర్ చేద్దాం. దీని మీదనే టాప్ 3లో ఒక కంపెనీ ఉంది. ఓన్లీ పర్సన్ తగ్గడం పెరగడం అంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఈ 2 పదాల మీదనే కంపెనీ నడుస్తుంది. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. మనలాగానే అటు ఇటుగా, మనంత లేదు, బట్ ఉన్నంతలో మనకంటే 3rd, 4th ప్లేస్లో ఉంది. మరి అక్కడ నడుస్తున్నాయి అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి అక్కడ. కానీ మన దగ్గర సైడ్ ఎఫెక్ట్ల గురించి సింగిల్ వర్డ్ లేదు, ఎక్కడ లేదు ఇప్పటి వరకు. మన ప్రోడక్ట్ మీద సైడ్ ఎఫెక్ట్ అనే పదం లేదు. సైడ్ ఎఫెక్ట్ పలానా దగ్గర నేను వాడడం జరిగింది అని వెస్టీజ్ నుంచి కంప్లైంట్ లేదు. అంటే దాని అర్థం మన ప్రోడక్ట్స్ ఇంకా బెటర్గా ఉన్నాయని అర్థం. అందుకనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి గౌతమ్ బాలి గారిని సజెషన్ అడిగిరంటే ఒక్కసారి ఆలోచించండి ఏ స్థాయిలో ఉంది మన రెప్యుటేషన్ అనేది. ఓకే, పాయింట్లోకి వద్దాం. ఈ వెయిట్ని ఎలా కొలుస్తారు అంటే బిఎంఐ అని కొలుస్తారండి, బాడీ మాస్ ఇండెక్స్. ఇక్కడ పైన ఉంది చూడండి స్క్రీన్ మీద, వెయిట్ ఇన్ కేజెస్ స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. అంటే మన పొడవు హైట్ని బట్టి మాంసం ఎంత వెయిట్ ఉండాలి, అంటే వెయిట్ ఎంత ఉండాలి అనేది బాడీ మాస్ ఇండెక్స్. కరెక్ట్గా వీటన్నిటికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేచర్ నుంచి వచ్చినాం మనం కాబట్టి మనకి ఎగ్జాంపుల్ లేదు. కానీ మనం ఏదైనా వస్తువు తయారు చేయాలంటే మాత్రం దానికి ఈ కొలమానం ప్రతి సైంటిస్ట్ ఫాలో అవుతాడు. రాకెట్ ఉంది, ఆ ముందల వెయిట్ ఎక్కువ పెట్టి వెనక వెయిట్ తక్కువ పెట్టడం. విమానం ఉంది, విమానానికి. ట్రైన్ ఉంది, ట్రైన్కి. ఇట్లా కొన్ని సూత్రాలు పాటించేందుకు కుదరదు. ఇది దేవుడి సృష్టి కాబట్టి మన సూత్రం మనమే పాటించుకోవాలి. ఇక్కడ దేవుడు కూడా కరెక్ట్గా ఉండమని చెప్పిండు మనల్ని. కానీ మన సూత్రం మనం పాటించుకోవాలంటే దానికి బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పి ఒక పదం పెట్టిరు. ఇది నేచర్లో అన్నింటికి ఉంది, వదిలేద్దాం, అవన్నీ వద్దు. చూడండి ఇక్కడ ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉండాలి అనేది ఈ 4 లైన్లు ఉన్నాయి చూడండి. గ్రీను, తర్వాత ఎల్లో, రెడ్, బ్లాక్ ఉంది. బ్లాక్ అంటే ఏం లేదు, బ్లాక్ అయిపోయినట్టే. అంటే ఏ మాత్రం కూడా సర్వైవ్ కాలేనంత దశ అనమాట. ఈ 4 దశలు చూడండి మనిషికి. ఆల్రెడీ మీకు కలర్ చూస్తేనే అర్థమవుతుంది. గ్రీన్ ఉంటే ఈజీగా పాస్ అయిపోతాం, ఎల్లో ఉంటే భయపడతాం, రెడ్ ఉంటే ఆగుతాం. ఇందులోనే ఉంది చూడండి. ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ యావరేజ్ హైట్ 5.6, 5.7, 5.3 ఇట్లా ఈ 4-5 పాయింట్లోనే ఉంటుంది. యావరేజ్ హైట్ అయితే 5.6, 5.5. ఇక్కడ చూడండి 63 నుంచి 75 హైయెస్ట్ డేంజరస్. తర్వాత 5.6 ఉన్న వాళ్ళు కూడా అటు ఇటుగా 75 కేజీలు హైయెస్ట్ డేంజరస్. అక్కడ నుంచి 80-90 క్వింటల్ మన వాళ్ళు సెంచరీలు కొడుతున్నారు దీంట్లో. దీని వలన ఏమేమి రిస్కులు వస్తాయి ఇది మీరు ఇది పెట్టుకోండి. సజెషన్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఉపయోగపడుతుంది. ఇదంతా చార్ట్ చదవడం వల్ల ఏం లేదు,
యావరేజ్గా ఉండే మనుషులు ఒకసారి చూడండి, 57 నుంచి 63 కేజీలు, 59 నుంచి 65 కేజీలు, 5.5 5.6 మెంబర్ ఉండేవాళ్ళు. ఒకసారి 5.9 ఉన్న వాళ్ళు ఉంటారు, 5 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. యావరేజ్గా మాత్రం 5.4 నుంచి 5.6 వరకే మనుషులు ఉన్నారు ఇండియాలో. ఇది ఇంకా ఇంకా సౌత్ సైడ్ తక్కువ, నార్త్ సైడ్ పోతే ఇంకొంచెం హైట్ ఉంటారు, 5.9 ఉంటారు. మనం ఎక్కడ ఉన్నాం, మనమైతే ఇప్పటికి స్టేట్ దాటట్లేము, మన తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ యావరేజ్ ఇంతే ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెకండ్ పేజీకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనం తినే ఫుడ్ నుంచి క్యాలరీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. క్యాలరీస్ బేస్ చేసుకొని మనకు ఫ్యాట్ ఉత్పత్తి కావడం, అది సేవ్ కావడం, డిపాజిట్ కావడం, ఇవన్నీ జరుగుతాయి మన బాడీలో. సో 26 నుంచి 45 సంవత్సరాల మధ్యస్థంగా చురుగ్గా ఉండే పురుషులు రోజుకు 2600 క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి. చురుకైన పురుషులు 2800 నుంచి 3000 క్యాలరీలు, అంటే రోజుకు ఒక 5 కిలోమీటర్స్ ఎబో నడిచేవాళ్ళు మేలు ఇంతవరకు తీసుకోవాలి. తర్వాత 19 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 2800 క్యాలరీస్. ఎందుకు ఈ క్యాలరీస్ అన్ని డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయంటే, మన బాడీలో మెటబాలిజం అనే ఒక విషయం ఉంటుంది. ఆ మెటబాలిజము ఏజ్ను బట్టి ఇంక్రీజ్ అయ్యే లెవెల్ తగ్గడం పెరగడం ఉంటుంది. పిల్లల్లో ఎక్కువ టూ మచ్ ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి యావరేజ్, ఇంకా ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా తక్కువ ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది, మనం చేసే ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది, మనం తాగే వాటర్ నుంచి వస్తుంది. ఇన్ని రకాల సోర్సులు ఉన్నాయి, కానీ దాన్ని మెయింటైన్ చేసే విధానం మన దగ్గర ఏం లేదు. అది నేర్చుకోవడానికి ఈ ప్రక్రియ అంతా. మెటబాలిజం అనే ఒక పదం ఉంటుంది, దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే దేవుడు మనల్ని ఎట్లా సృష్టించిండో అట్లా తయారు కావచ్చు. అంటే దేవుడి సృష్టి ఇలా ఉండమని చెప్పిండు మనకు, మనం దాన్ని అడ్డం నిలువు పెంచుకుంటున్నాం, పిల్లర్లాగా తయారవుతున్నాం. అలాంటి వాళ్ళు కావద్దు. అంటే కొన్ని పదాలు భూమి మీద ఉన్నాయని తెలియదు మనకి, కొంతమంది తెలిసి ఉండొచ్చు, వాటిని ఫాలో కావడం. ఓకే, దీంట్లో భాగంగా ఇంత క్యాలరీస్ అవసరం అండి. తర్వాత మిడిల్ ఏజ్ 6 to 50 వాళ్ళకి, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇంకో 200 ఎక్కువ. అయితే ఇక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు అంటే ఏదైనా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడము, పిల్లలకి పాలు ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవసరం పడుతుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, పర్వాలేదు. కానీ నోట్బుక్లోకి ఎక్కాలి సార్ సబ్జెక్ట్. స్క్రీన్ షాట్ చేస్తే ఉపయోగం లేదు, టైం తక్కువ ఉంది. ఈరోజు ఈవినింగ్ ఇంకా సూపర్ ఫుల్ సెషన్ వచ్చేస్తుంది మీకు. టైం తక్కువ ఉంది, ఇంట్రడక్షన్ మాత్రమే. మనం అనుకున్న మెంబర్స్ రాలేదు కాబట్టి తక్కువ వేయడానికి ప్రయత్నం, అదే తక్కువ వేయడానికి కారణం కూడా అదే. సబ్జెక్ట్ హాఫే చెప్పాలని డిసైడ్ అయినా నేను, లేదంటే ఇంతసేపు సబ్జెక్ట్ టాపిక్ మాట్లాడపోదును. అయితే ఇది మెయింటైన్ చేస్తున్నాం కదా, ఇది మెయింటైన్ చేసేది కాదు, అవసరం ఉన్నది. మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఇది పరిస్థితి. ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది అంటే, స్కిన్కు ఉన్న లేయర్స్లో డిపాజిట్ అవుతుంది. అది చిన్నగా బాడీ మీద అంటే ఒత్తిడి తెచ్చి ఆర్గాన్స్ మీద తెస్తుంది. బాడీ మీద తెచ్చేది ఆర్గాన్స్ మీద ఒత్తిడి తెస్తుంది. చూడండి, వాట్ ఈస్ ద వెజరల్ ఫ్యాట్ అంటే స్లోగా ఆర్గాన్స్ మీద ఒత్తిడి తేవడం, డిసీజ్ కారణం కావడం. లోయర్ బాడీ ఫ్యాట్ ఇక్కడ ఉన్న బొమ్మ చూడండి, ఫస్ట్ ఉన్నది. తర్వాత చిన్నగా మనం మారుతున్నాం. ఒకసారి చూడండి, ఇది మనకున్న రిబ్స్ పైన, తర్వాత పొట్టకి, చెస్ట్కి, వెనక నుంచి బటక్స్, వీటికి, ఈ అన్ని ఏరియాల్లో అన్వాంటెడ్గా మనం తిన్న హెవీ క్యాలరీస్ పోయి అక్కడ డిపాజిట్ అవుతాయి. అది డిపాజిట్ అయినప్పుడు ఫ్యాట్ అనేది చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయ్యి కంప్రెస్ అయ్యి, అంటే ఒత్తిడి పెంచి ఎవరి మీదకి ఒత్తిడి పెంచుతుంది? యాక్టివ్గా పనిచేసే ఆర్గాన్స్ మీదకి ఈ ఫ్యాట్ని చిన్నగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మీకు ఫ్యాటీ లివర్ రావడం, ఒబెసిటీ రావడం, తర్వాత డయాబెటీస్ రావడం, తర్వాత స్ట్రోకు, రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడము,
అంటే ఓన్లీ స్కిన్ మీదనే ఉంటుందా ఫ్యాట్ అంటే బ్లడ్ లో కూడా కలుస్తుంది. దాని స్థాయి మించినప్పుడు బ్లడ్ లో కూడా కొలెస్ట్రాల్ రూపంలో కలుస్తుంది. ఇవన్నీ కలుస్తున్నప్పుడు సడన్ గా మనిషి చనిపోయే కారణం ఇదే అనమాట. సడన్ గా మనిషి చనిపోవడానికి ఇది కూడా ఒక కారణం. దీంట్లో రెండు ఉన్నాయి, బ్లడ్ లో కలిసే కొవ్వు, బాడీలో కలిసే కొవ్వు. ఈ రెండు కూడా మనం తీసుకున్న క్యాలరీస్ మీద డిపెండ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది చిన్నగా మనిషి చావుకు కారణమవుతుంది, భయంకరమైన రోగాలకు కారణమవుతుంది. ఇప్పుడు క్యాలరీస్ గురించి ఇక్కడ స్క్రీన్ ఉంది చూడండి. దీన్ని మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏమేమి తింటే ఎంత ఎంత క్యాలరీస్ వస్తాయి అనేది ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. ఫుడ్ లంచ్ తీసుకుంటే 1 కప్పు మనం తినే బేసిన్ అండ్ అన్నం కాదు, 1 కప్పు 120. కుక్కుడ్ రైస్ అంటే ఆల్రెడీ వండిన అన్నం అయితే 150 క్యాలరీస్ వస్తుంది. అది 1 కప్పు. 1 కప్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. మన హోటల్లో ఇచ్చే సాంబార్ కప్పు కంటే కొంచెం పెద్దది. అక్కడ కరెక్ట్ గా దాన్ని మెజర్ చేయట్లేరు. ప్లేట్ రైస్ దగ్గర ఉంటుంది చూడండి, అది 1 కప్ అంటే. మనకి చికెన్ అవి దాబాల్లో తిన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తారు చూడండి, చికెన్ ప్లేట్ అది 1 కప్పు. దాన్ని మనం ఉల్టా వాడతాం. దాంతో పాటుగా కర్రీస్ తింటాము, నాన్ వెజ్ తింటాము, తర్వాత కార్డ్ తింటాము, పప్పు తింటాము, రొట్టి తింటాము, చాలా విషయాలు మనం తింటున్నాం కదా. ఇవి మనం ఎలా తింటున్నాం అనేది లాస్ట్ లో ఉంది చూడండి. ఇది సౌత్ ఇండియన్ ఫుడ్. దీన్ని మీరు ఇంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ అట్లా ఉంటుందని చెప్పి స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. పికిల్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, రైతా ఉంటుంది, తర్వాత రాగి, వర్మిసిల్, ఇట్లాంటివి మనకు నచ్చిన వస్తువులు ఎవరికి చెప్పకుండా తినేదే కదా మనం అంటే. మనకు నచ్చినంత తింటాం. ఒక్కొక్క 1 కప్ కి ఎంతెంత క్యాలరీస్ వస్తున్నాయి అనేది ఇక్కడ టాపిక్ ఉంది. ఇది లాస్ట్ లో ఉన్న క్యాలరీస్, మధ్యలో ఎంత కెపాసిటీ, ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎంత మనకు వస్తుంది, క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి. తర్వాత బ్రెడ్ కూడా తింటాం, పూరి, రోటీ, పరోటా ఇలాంటివన్నీ తింటాం, ఆలు పరోటా. తర్వాత ఇంకేం తింటామండి? పండ్లు తింటాం. మనం ఏవి ఎప్పుడు తింటామో తెలియనంత మంచి వాళ్ళం. ఏవి ఎప్పుడు తింటామో మనకు తెలియదు. మార్నింగ్ పండ్లు తినొచ్చు, లేకపోతే మార్నింగే ఈవినింగ్ సిట్టింగ్ మధ్యాహ్నం కూడా వేయొచ్చు కొంతమంది మహానుభావులు. సిచ్యువేషన్ బట్టి ఈవినింగ్ సిట్టింగ్, ఈవినింగ్ జరగాల్సిన డిన్నర్ని మధ్యాహ్నమే దావత్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ లైట్ ఫుడ్ తినాల్సిన టైంలో వెయిట్ ఫుడ్ తినొచ్చు. ఇవన్నీ మనం చేస్తున్న పనులు అనమాట. సో ఇక్కడ ఒక విషయం కనపడ్డది, చూడండి. ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాం కదా. స్క్రీన్ మీరు చూసే వాళ్ళైతే 0 క్యాలరీస్ ఉన్న పదార్థం ఏముందో ఒకసారి స్క్రీన్ టైప్ చేయండి. ఈ స్క్రీన్ పైన 0 క్యాలరీస్ ఉన్న పదార్థం ఒకటి ఉంది, అదేంటో ఒకసారి టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, వింటున్నారు కదా? 0 క్యాలరీస్ ఉన్న పదార్థం వాటర్, వాటర్, వాటర్. థ్యాంక్ యూ లీడర్స్. సో ఇవన్నీ చెప్తూ వస్తున్నాం కదా. ఇవన్నీ డ్రింక్స్, లిక్విడ్స్. గ్రీన్ టీ ఉంది, బ్లాక్ టీ ఉంది, మిల్క్ ఉంది, క్యాపుచినో ఉంది, కిందికి వచ్చేసరికి సాయంత్రం థింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనిషికి ఏ ఉన్నా సరే అన్నిట్లలో 0 క్యాలరీస్ ఇచ్చేది భగవంతుడి సృష్టిలో ఉన్నది వాటర్. సో ఇప్పుడు బరువు తగ్గే మార్గంలో ఫస్ట్ థింగ్ వాటర్ అండి. ఈ వాటర్ ఎట్లా మెయింటైన్ చేయాలి? ఫస్ట్ మార్నింగే తీసుకోవచ్చు. ఈ వాటర్ తీసుకున్నప్పుడు మెటబాలిజం అనేది హైకి వెళ్ళిపోతుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంటాం కదా, అట్లా తీసుకోవడం. తర్వాత డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఎక్సెస్ బాడీ వేస్టేజ్ని బయటికి పంపిస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే అందరు చేసేది రేపటి నుంచి వాటర్ ఛాలెంజ్ ఉంటుంది, సప్లిమెంట్స్ ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజ్ అంటే తెలుసు కదా, ఛాలెంజ్ అంటే చేయడం, లైవ్ లో చేసి చూపించడం. అది ఎవ్రీ డే ఉంటుంది మనకి.
దాంట్లో భాగంగానే వాటర్ ఛాలెంజ్, సప్లిమెంట్ ఛాలెంజ్ మనం పెట్టుకుందాం. సో ఈ వాటర్ తాగడం వల్ల, జస్ట్ ఒక్క గ్లాసు వాటర్ ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగడం ద్వారా, అందులో ఏం యాడ్ చేయకుండా తాగడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. మీ మెటబాలిజం అని ఇందాక చెప్పినాం కదా, దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఒక్క గ్లాస్ వాటరు ఈవినింగ్ వరకు బాడీలో జరిగే అన్ని యాక్టివిటీలని పద్ధతిలో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ తాగే వాటర్, రెండు తాగితే మీ ఇష్టం, ఒకటి తాగడం ఎక్సలెంట్. తర్వాత లంచ్కు ముందు ఫుడ్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళందరూ, హెవీగా ఆకలి అయితే భయంకరంగా ఫుడ్ తినడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉంది చూడండి, మనం ఎలా తింటున్నాం అనేది ఇక్కడ ఉంది చూడండి. మనిషికి అవసరం వచ్చేదేమో 2000 క్యాలరీలు, 2500 అటు ఇటుగా అని చెప్పినాము పరిస్థితిని బట్టి. అది కూడా పని చేసే వాళ్ళకి, పని చేయని వాళ్ళకని ఇందాక ఒక స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తినే తిండి ఎట్లుంది చూడండి. బ్రేక్ఫాస్ట్ అవి ఒక 600 నుంచి 700 క్యాలరీలు. తర్వాత లంచ్ 1000 మధ్యాహ్నం. ఎక్స్ట్రాలు, ఎక్స్ట్రాలు ఏంటివి అంటే మన ఇష్టం ఉన్నాయి, అవి ఒక 500 క్యాలరీలు. సమోసా మనదే, థమ్స్అప్ మనదే, గప్చుప్పులు మనయే, మధ్యలో కనిపించిన బ్రెడ్ బన్, ఏదైనా పిజ్జా బర్గర్ అట్లాంటివి మనయే. ఇట్లా చాలా ఉన్నాయి. తర్వాత డిన్నర్, డిన్నర్ చూడండి ఎంత టూ మచ్గా తింటాం. 1200 క్యాలరీస్ వస్తాయి, ఇంకా ఎక్కువనే వస్తాయండి. నేను ఏదో నార్మల్గా అట్లా మనం తినే పదార్థాలు యావరేజ్ టూకీగా నేను లెక్కేసి చెప్పిన ఇక్కడ, ఎగ్జాక్ట్ ఫిగర్ ఏం కాదు ఇది, ఇంకెక్కువనే తింటాం మనం. ఇది ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటంటే దీనికి సమాధానం, ఫస్ట్ థింగ్ సన్సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ తినమని చెప్పిండు. దేవుడు చెప్పిండు, ఇక్కడ మనుషులు కాదు. దేవుడు అంటే మన మతాల్లో, మన గ్రంథాల్లో ఉన్నది, పురాణాల్లో ఉన్నది, మైథాలజీ ప్రకారం ఏం తీసుకున్నా ఫైనల్ గా సన్సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ తిను, సారీ సన్ ఉన్నప్పుడు మాత్రమే తిను, సన్సెట్ తర్వాత తినకు. అంటే సూర్యుడు ఉన్నప్పుడే తిను తెలుగులో. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రిపూట తిండి తినకు. ఇది ఫస్ట్ మనం పాటించాల్సిన రూల్ అండి. ఇది ఫస్ట్ సమాధానం కింద వస్తుంది. ఇది మీకు యాక్టివిటీస్ కింద చెప్తా కానీ, ఇక చూడండి, మనకు అవసరం ఉన్నది 2000, మనం తినేది 3000, 3000 పైన తింటున్నాం. అంటే రోజు ఒక 1000 క్యాలరీలు ఎక్కువ డిపాజిట్ అవుతుంది బాడీలో. అదే ఓవర్ వెయిట్ కింద కన్వర్ట్ కావడం, దాని తర్వాత బాధలు వస్తున్నాయి. కొంతమంది బక్కగుండి ఎక్సలెంట్ గా వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా బాడీ స్ట్రక్చర్ మెయింటైన్ చేసే వాళ్ళు, వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ తిండి అలవాటు అయింది అంతే. వాళ్ళకి అదృష్టం కొద్దీ ఎవరేం పర్సనల్ గా డైట్ ని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ ఇంత తింటే బాగుంటుందని అట్లా తినడం మొదలు పెట్టారు. కొంతమంది మహానుభావులు ఏం దొరికితే అది తినడం, నో అనకుండా, నో అనకుండా తినడం. ఈ నో అనకుండా తినడం వల్ల ఈ లక్షణాలన్నీ అలవాటు అయిపోయి ఈ ఇంత ఫుడ్ ఇంత బౌల్లో తినకపోతే ఆయనకు ఆనందం దొరకట్లేదు. సో దానికి ఆన్సరే ఈ వాటర్ అన్నమాట. నీకు విపరీతమైన ఆకలి అవుతున్నప్పుడు ముందు పొట్టను నింపేయి. మనకు కావాల్సింది ఏంటంటే ఫిజికల్ గా హ్యాపీనెస్ కావాలి. అంటే పొట్ట నిండింది, నిండింది అనే సమాధానం మనకి మైండ్కి రావాలి. రాకుంటే మనకు వచ్చేదాకా తింటున్నాం. ఇది వెరీ డేంజరస్. దానికి గాను సొల్యూషన్ కింద వాటర్ని వాడుకో. ఎప్పుడైతే నీకు విపరీతమైన ఆకలి అవుతుందని తెలిసిందో, వెయిట్ తగ్గాలనే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, వెయిట్ పెరుగుతున్న భయం ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడొచ్చు. ఈ పద్ధతి వాడొచ్చు. వెయిట్ తో సంబంధం లేదనుకున్న వాళ్ళు కూడా వాడొచ్చు. ఎందుకంటే మనకి తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకుంటాం ఎట్లాగో, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా పొట్టలో నింపే బదులు ఆ టైంలో వాటర్ నింపినప్పుడు మనకు ఫిజికల్ గా హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత మనం ఒక 2 ప్లేట్ తినాలనుకున్న వాళ్ళం ఒకటే ప్లేట్ తోనే అక్కడికి సంతృప్తి చెందుతుంది. మన ఏదైతే ఆకలి మంట ఉందో అది అది సంతృప్తి చెందుతుంది. కొంచెం ముందు, అంటే లంచ్ కంటే ముందు, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, డిన్నర్ కంటే ముందు, ఎప్పుడైతే నువ్వు ఆకలి ఫీల్ అవుతావో అప్పుడు ముందు ఆ మంట చల్లార్చుకోవడానికి వాటర్ తీసుకున్నప్పుడు అది మెటబాలిజం ఇవ్వాల్సింది ఇచ్చేసింది. అదొక చూడండి, బాగా చూడండి. దాంతో పాటుగా మనకి ఎక్కువ పొట్టలో పదార్థాలు పడకుండా సేఫ్ జోన్ లో నింపి పెట్టింది. ఈ రెండు పనులు వాటర్ చేసింది. మిగిలింది మనకు ఫుడ్ తింటాం, కొంచెం తక్కువ తింటాం. ఆ తక్కువ తిన్నాం అంటే తక్కువ క్యాలరీస్ పొట్టలో వేసినాం అని అర్థం. అంటే మనకి ఇన్సైడ్ పోయే క్యాలరీస్ వాల్యూ తగ్గింది, మనకు తెలియకుండానే మనకు బెటర్ అయినాం. ఇది
ఉండే విషయం ఇది. వాటర్ మేనేజ్మెంట్ ఇది. వాటర్ మేనేజ్మెంట్ తర్వాత మనకున్న సోర్స్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కంపల్సరీ 10,000 స్టెప్పులు వేయని మనిషి ఏ రోజుకైనా ఏదో ఒక రకంగా డిసీజ్కి లోన్ అవుతాడు అనేది ప్రతి WHO నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 10,000 స్టెప్పులు అంటే 10,000 అడుగులు వేయాలి. 10,000 అడుగులు వేసే పరిస్థితి. మీకు అడుగులు కోల్చుకోలేరు, కానీ స్మార్ట్ వాచ్ ఉన్న వాళ్ళందరికీ అడుగులు కనిపిస్తున్నాయి. ఎట్లా చూసినా 3 నుంచి 5 కిలోమీటర్లు అటు ఇటుగా నడవాలి. 3 నుంచి 5 కిలోమీటర్లు నడిచే పరిస్థితి మనకు ఉందా అంటే మీరందరికీ ఈ రోజు నుంచి అందరికి ఒక గొప్ప విషయం చెప్తున్నా. జూమ్ లో అందరూ ఏం పాల్గొనట్లేరు. అంటే అందరూ కూర్చొని వినే పరిస్థితి కాదు. మీరు అఫర్మేషన్ నడిచేటప్పుడు వెళ్తారా, ఫీడ్బ్యాక్ నడిచేటప్పుడు వెళ్తారా, ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళండి. మీ ఇష్టం. ఒక 20 మినిట్స్ చేయండి. ఫీడ్బ్యాక్ అప్పుడు వెళ్ళినా సరే, రాసుకోలేని ఆల్రెడీ రాసుకున్న సబ్జెక్ట్ ఉన్నా రికార్డ్ చేసుకొని రాసుకుంటామన్నా మీ ఇష్టం. ఎక్కడనో లేదు మార్పు. మనము జూమ్ కోసం కేటాయించే ఈ టైం ఏదైతే ఉందో దీంట్లోనే ఉంది. దీంట్లోంచే రిజల్ట్ వస్తుంది. మనం దాదాపుగా ఒక 2 గంటలు కేటాయిస్తున్నాం. ఈ 2 గంటలు చాలా మంది నడుస్తున్నారు. సో మేము చెప్పడం కాదు, నేను స్టార్ట్ చేసుకొని నేను కూడా మారాలి. ఎందుకంటే ఇవన్నీ నాకే వర్తిస్తున్నాయండి. మీకు చెప్పడానికి రీజను ఎవరి సంగతి ఏమో కానీ నాకు వర్తిస్తున్నాయి. మీకు తెలుసు నేను ఓవర్ వెయిట్లోనే ఉన్నా అని. అందరూ అలానే అనుకోండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు ఈరోజు సెషన్ ఈవినింగ్ కంప్లీట్ చేసుకుందాం. ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒకసారి చార్ట్ చూసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఎంత హైట్ ఉన్నారో. ఓవర్ వెయిట్ ఉన్నా అని మాకు ఇప్పుడే అర్థమైంది అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ చార్ట్ చూసుకుంటూ హ్యాండ్ రైజ్ చేయండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళు. ఓకే సార్, చార్ట్ స్క్రీన్ బంద్ చేసిన. 19 మంది వచ్చిరండి మన వాళ్ళు. సూపర్. రికార్డ్ ఆఫ్ చేయండి సార్, పర్లేదు. 19 మంది రావడం జరిగింది. మీ అందరికీ మీకు మీరే